హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బయట క్లైమేట్ చూసారా ఎలా ఉందో? ఇక్కడ దగ్గర దగ్గర ఒక 1 వీక్ నుంచండి ఈవినింగ్ టైమ్‌లో గాని, లేదంటే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఫుల్లుగా మబ్బు పట్టేసి, గాలి వీస్తూ వర్షం పడుతుందనమాట. వెదర్ అయితే చాలా కూల్‌గా, చాలా చలిగా ఉందండి. ప్రెజెంట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు గూడా స్వెటర్ వేసుకొనున్నాను. సమ్మర్‌లో గూడా స్వెటర్ వేసుకుంటున్నామనమాట ఈసారి. క్లైమేట్ అయితే అంతలా ఉంది. నేనెక్కువగా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్ గాని, లేదంటే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఇట్లా షేర్ చేస్తూ ఉంటాను కదండీ! బట్ ఈ వీడియో మాత్రం ఈవినింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ అనమాట. ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నేనేం పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకిప్పుడు టైం అయితే 6, 6:30 ఆ టైం అవుతుందండి. ఇక్కడ నేను మార్నింగ్ దోసల పిండి కోసం పప్పు నానబెట్టుకున్నాను. మిల్లెట్స్ బ్యాటర్ అనమాట. అంటే మినపప్పుతో పాటు నేనిక్కడ కొర్రలు నానబెట్టుకున్నానండి. కొర్రలు కొంచెం ఉప్పుడు బియ్యం అంటారు గదా! దంపుడు బియ్యం అంటారు గదా! అవైతే వేశాను. ఈ రేషియో చెప్పండి లక్ష్మి గారు. ఎంత క్వాంటిటీలో మిల్లెట్స్, పప్పు నానబెడతారు మీరు అని అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు అనుకుంటానండి పప్పు నానబెట్టేటప్పుడు వీడియో తీయాలి అని అనుకుంటాను గానీ మర్చిపోతూ ఉంటాననమాట. నేనిక్కడ ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల కొర్రలు, అలాగే ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నానండి. మీరు ఇంకా రైస్ అవాయిడ్ చేయాలి అనుకుంటే గనక ఓన్లీ మీరు మిల్లెట్స్‌తో మాత్రమే కూడా చేసుకోవచ్చు. అంటే మినపప్పు, మిల్లెట్స్ మాత్రమే నానబెట్టుకొని చేసుకోవచ్చు. బట్ కొంచెం రైసేస్తే ఏంటంటే మనకి మంచి మనం ఇడ్లీ వేసుకున్నా, దోసలు వేసుకున్నా మంచి పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. కొద్దిగా అయినా సరే రైస్ యాడ్ చేసుకుంటేనే బావుంటాయండి. ఆ రైస్ మీరు కొంచెం ఇప్పుడు హెల్తీగా బ్లాక్ రైస్ అని, రెడ్ రైస్ అని, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం ఇలా ఉంటాయి గదా! అవి వేసుకోవచ్చు. అంటే హెల్తీగా కావాలి అని అనుకునేవారు. నేనైతే దంపుడు బియ్యము యూజ్ చేస్తానండి. మరీ మిల్లెట్స్‌తోనే లేదంటే రాగులతోనే ఆహ్, ప్యూర్‌గా జేసుకోవాలి అనుకుంటే గనక అలా కూడా జేసుకోవచ్చు. బట్ కొంచెం రైస్ యాడ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. నేనైతే అలా జేస్తాను. ఇంకా పిండి రుబ్బుకునేటప్పుడు కంపల్సరీ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అటుకులు కూడా నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ కప్ అటుకులు నానబెట్టుకొని వేసుకుంటే గనక చాలా వస్తాయి. దోసలు గాని, ఇడ్లీ గాని. ఇప్పుడు నేను రుబ్బిన పిండి మల్టీపర్పస్ అండి. అంటే మనం ఇడ్లీ వేసుకోవచ్చు, దోసలు వేసుకోవచ్చు, గుంత పొంగనాలు వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు. అట్లా ఏవైనా సరే పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. మనం ఇడ్లీ వేసుకున్నా, దోసలు వేసుకున్నా పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, అదనమాట. ఇంకొకసారి ఎప్పుడైనా నేను ఆ పిండి అంటే పప్పు నానబెట్టేటప్పుడు కరెక్ట్‌గా కొలతలతో సహా మీకు చూపిస్తాను. ఇంకిక్కడ నైట్ డిన్నర్ మాకు చాలా తొందరగానే అయిపోతుందండి. 7:30 8 కల్లా మొత్తం అందరికీ డిన్నర్ అయిపోతదనమాట. నైట్ చాలా తొందరగానే డిన్నర్ చేసేస్తాము. ఇంకా నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. 8:30 ఆ టైంకి స్టార్ట్ చేసేస్తాననమాట కిచెన్‌లో క్లీనింగ్ పనులన్నీ గూడా. నాకు 9కి మెడిటేషన్ క్లాస్ ఉంటుందండి. ఆ మెడిటేషన్ క్లాస్‌కి నేను కూర్చునే లోపు ఇంక వంట పనులన్నీ అంటే వంటగదిలో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని, వంటగదిని నీట్‌గా శుభ్రం చేసుకొని, అప్పుడు ఇది క్లోజ్ చేసేసి వెళ్తాననమాట మెడిటేషన్ క్లాస్‌కైతే. సో, చూసారు కదా! గ్యాస్ స్టవ్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసాను. ప్రతిరోజు ఇంత డీప్‌గా, నీట్‌గా అయితే క్లీన్ చేయనండి గ్యాస్ స్టవ్. ఎప్పుడైనా పాలవి పొంగి పడిపోతాయి. ఎక్కువ మెస్సీగా అయిపోయినప్పుడు మాత్రమే డీప్ క్లీన్ చేస్తాను. ప్రతిరోజు అయితే గనక లిక్విడ్‌తో జస్ట్ వైప్ చేసేస్తాననమాట. క్లాత్‌తో తుడిచేస్తాను. ఎక్కువ మెస్సీగా అయితే మాత్రమే 2, 3 డేస్‌కొకసారి గ్యాస్ స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ అంతా కూడా డీప్ క్లీన్ చేసుకుంటాను. ఇంకా కంపల్సరీ అండి నైటు డిన్నర్ తర్వాత వచ్చే గిన్నెలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే పడుకుంటాను. ఎందుకంటే మనకి నైటే మనం చక్కగా కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఎక్కడివక్కడ సర్దుకొని పడుకున్నామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మనకి కిచెన్‌లోకి రాగానే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. మన వర్క్ మనం జేసుకోవడానికి అంటే మన వంట పని జేసుకోవడానికి చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుంటుందనమాట. అదే మీరు మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ మొత్తం మెస్సీగా ఉందనుకోండి, అవన్నీ క్లీన్ చేసుకోవడానికి, సర్దుకోవడానికి, తోముకోవడానికే సగం టైం వేస్ట్ అయిపోతదనమాట. పిల్లలకి స్కూల్ కూడా లేట్ అవుతుంది. అలా కాకుండా మీరు నైటే చక్కగా అన్నీ కిచెన్‌లో క్లీన్ చేసేసుకొని, అన్నీ సర్దుకొని పడుకున్నారనుకోండి, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నేను అలా అనమాట. కంపల్సరీ కిచెన్‌లో నైట్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకునే పడుకుంటాను. అలాగే పిల్లల బాక్సులు
ఈ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకుంటానండి. మళ్ళీ అవి మార్నింగ్ వెతుక్కోవడం, వాటర్ బాటిల్ ఎక్కడుందా అని చూసుకోవడం, ఈ లంచ్ బాక్స్ ఎక్కడుందని వెతుక్కోవడం అలా కాకుండా ఇంకా పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా ఒక చోట ఒక పక్కన పెట్టేసుకుంటాననమాట. సో, ఎక్కువ మార్నింగ్ కంగారు లేకుండా. ప్రశాంతమైన ఉదయం కోసం ముందు రోజు నైట్ నేను చేసుకునే పనులవనమాట. అంటే కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకోవడం, పిల్లలకి సంబంధించిన వస్తువులు అంటే లంచ్ బాక్సులు, లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఒక చోట మార్నింగ్ వెతుక్కునే పని లేకుండా ఒక చోట పెట్టుకుంటాను. ఈ కిచెన్ క్లీనింగ్ ఇదంతా కూడా నేను 9 లోపే కంప్లీట్ చేసేసుకుంటానండి. చెప్పాను కదా! 9:00కి మెడిటేషన్ క్లాస్ ఉంటుంది. ఒక హాఫ్ ఎన్ అవరు. ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత నేనిక్కడ పిల్లల బుక్స్‌కి ఇంకా కొన్ని షీట్ వేయాల్సినవి ఉన్నాయన్నమాట పైన. ఇంకా బుక్స్‌కి షీట్ అయితే వేస్తున్నాను కూర్చొని. నాకిక్కడ అర్జున్ హెల్ప్ చేసేస్తున్నారు. అది షీటు షీట్ కరెక్ట్‌గా కట్ చేసి బుక్స్‌కి పెట్టేస్తున్నారు. నేను జస్ట్ ఫోల్డ్ చేసి పిన్ వేస్తున్నాను. నాకు డబల్ ధమాకా కదండీ! ఇద్దరికి కాబట్టి బుక్స్ చాలా ఉంటాయి. అందుకని 3, 4 డేస్ నుంచండి. కొన్ని బుక్స్ ఒకరోజు కొన్ని బుక్స్, ఒకరోజు కొన్ని బుక్స్ అట్లా 3, 4 డేస్ నుంచి అనుకుంటా నేనివి షీట్ వేయడం. ఇంక ఈ రోజుతో కంప్లీట్ అయ్యాయి. ఇంకా నాకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న బుక్స్. నాకింట్లో ఎక్కడ చూసినా బుక్సే కనిపిస్తున్నాయండి. అది గూడా ఒకటే రకమైన బుక్సు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఒకటే రకమైన ఒకటే క్లాస్ కాబట్టి ఇంకా బుక్స్ కూడా ఒకటే రకంగా ఉంటాయి కదండీ! ఇంకా ఇంట్లో ఎక్కడ చూసినా బుక్సే అనమాట. పాత బుక్స్ అన్నీ కూడా తీసి ఒక చోటయితే పెట్టాలి. నాకెందుకో బుక్సు అమ్మాలి అని అనిపించదండి. ఆ లాస్ట్ ఇయర్ బుక్సు ఒక చోట అట్లా సంచిలో పెట్టేసి ఉంచాను. అర్జున్ వాటిని తీసేద్దాం, వాటిని అమ్మేద్దాం అని అంటారు గానీ, నాకెందుకో బుక్స్ అమ్మాలి అనిపించదు. బట్ కంపల్సరీ తీసేయాలి కదండీ! ఉంచుకోలేము కదా! ఇంక ఈ బుక్సు, ఆ బుక్సు కలిపి ఈసారి ఇచ్చేయాలి. ఇంక ఈ బుక్స్ అన్నిటికి షీట్ అవి వేసేటప్పటికి 10:30 ఆ టైం అయిందండి. ఇంక అప్పుడైతే పడుకున్నాము. సాహితీ, సాత్విక్ ఇద్దరు ముందుగానే పడుకున్నారు. వాళ్ళైతే 8:30 9 లోపే పడుకుంటారు. ఎందుకంటే మార్నింగ్ చాలా ఎర్లీగా లేస్తారు కదండీ! 7:30కే స్కూల్ కదా! మార్నింగ్ ఎర్లీగా లేస్తారు. ఇంకా చాలా తొందరగానే వాళ్ళకి డిన్నర్ పెట్టేసి ఎర్లీగానే పడుకోబెట్టేస్తాను. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ లేచిన వెంటనే నేనిక్కడ ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. వాకింగ్‌కయితే వెళ్ళలేదండి. ఒక 3, 4 డేస్ నుంచి వెళ్ళట్లేదనమాట. చెప్పాను కదా! ఇక్కడ క్లైమేట్ చాలా కూల్‌గా ఉంటుంది అని. సో, వెదర్ బాలేదు కదండీ! సో, అందుకని వాకింగ్‌కయితే వెళ్ళట్లేదు. మార్నింగ్ టైంలో చాలా చలిగా ఉంటుంది. మార్నింగ్ లేవడమే చాలా కష్టంగా ఉంటుంది. పాపం సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా మార్నింగ్ లేవడానికి ఇబ్బంది పడుతున్నారండి. బట్ తప్పదు గదా! స్కూల్ 7:30కే. సో, అందుకని వాళ్ళు కూడా కొంచెం ఎర్లీగానే నిద్ర లేస్తున్నారు. ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు నైటు నేను మిల్లెట్స్ దోస పిండయితే రుబ్బి పెట్టుకున్నాను కదండీ! ఇప్పుడు దోసలైతే వేస్తాను. దోసల్లోకి నేను కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ అర్జున్ కొబ్బరి నాకు తురిమిస్తున్నారు. కొబ్బరి చట్నీ చాలా సింపుల్‌గానే ప్రిపేర్ చేస్తానండి. టేస్ట్ చాలా బావుంటుంది. దీనికోసం మనం పల్లీలు కాకుండా ఈ విధంగా పుట్నాలుంటాయి గదండీ! అవి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ పుట్నాల పప్పు దొరకదు. ఈ విధంగా శనగలు దొరుకుతాయన్నమాట. అవే తెచ్చుకొని నేను యూజ్ చేస్తూ ఉంటాను. పుట్నాలు అంటే వేపిన శనగ పప్పండి. ఈ పప్పుకైతే చాలా పేర్లుంటాయి కదండీ! గుల్ల పప్పంటారు, వేపిన శనగ పప్పంటారు, పుట్నాల పప్పంటారు. సో, అట్లా అనమాట. ఇక్కడ అది పప్పు దొరకదు గానీ శనగలు దొరుకుతాయండి. ఆ శనగలే నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయారు. మార్నింగ్ లేచిన తర్వాత ఇంక వాళ్ళ వెనకాల మనం తిరగవలసిన అవసరం లేదండి. లేచిన తర్వాత చక్కగా బ్రష్ చేసేసుకుంటారు, స్నానం చేసేస్తారు, యూనిఫార్మ్ వేసుకొని, ఇన్‌షర్ట్ చేసుకొని చాలా నీట్‌గా రెడీ అయిపోతారండి. రెడీ చేయవలసిన అవసరం లేదనమాట. పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ పనులు వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేసుకోవడం అనేది వాళ్ళకి అలవాటు చేయాలండి. వాళ్ళు పెద్దయినా కూడా అన్నీ మీరే చేసి పెట్టడం, మీరే చూసి పెట్టడం ఇట్లా చేశారనుకోండి, ఇంకా వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఏది చేసుకోవడం అలవాటు చేసుకోరు. సో, అందుకని కొన్ని కొన్ని పనులు పిల్లల్లోని వాళ్ళంతట వాళ్ళనే పర్ఫెక్ట్‌గా చేసుకోనివ్వండి. ఇంకిక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మిక్సీ జార్‌లోకి పుట్నాలు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, తురుముకున్న కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర వేసి వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకొని, ఆ చట్నీ పల్చగా చేసుకొని తాలింపు వేసుకుంటే దోసల్లోకి గానీ, ఇడ్లీలకి గానీ
అద్దిరిపోతుందండి. చాలా బావుంటుంది. నేను చట్నీ కొంచెం ఎక్కువగానే చేశానండి. ఎందుకంటే ఇంట్లో ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ ఉన్నాయనుకోండి, ఈవినింగ్ టైంలో కూడా పిల్లలకి నేను 2 దోసలు వేసి ఇచ్చేయడమో, లేదంటే ఇడ్లీ పిండి ఉంటే గనక ఇడ్లీ పిండి అట్టు అట్లా వేసి ఇస్తాననమాట. అందుకని చట్నీ కొంచెం ఎక్కువగానే చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇంకిక్కడ 2 దోస పెనాలు పెట్టి 2 స్టవ్‌ల పైన దోసలైతే వేసేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఒక పక్కన తింటున్నారండి. దోసలు నచ్చాయన్నమాట వాళ్ళకి. ఇంకా బాక్స్‌లో కూడా దోసలే పెడుతున్నాను కదా! సో, అందుకని ఇంకా 2 దోస పెనాలు పెట్టి దోసలైతే ఫాస్ట్‌గా వేసేసాను. దోసలైతే చాలా బా వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నేనిక్కడ కొర్రలు ఉపయోగించాను కదండీ! మినపప్పులో నేను కొర్రలు వేశాను. మీరు కొర్రల ప్లేస్‌లో వేరే మిల్లెట్స్ అంటే ఊదలు గానీ, సామలు, అరికెలు ఇట్లా రాగులు ఇలా వేసి చేసుకోవచ్చనమాట. ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ ఓన్లీ రైస్‌తో కాకుండా మీరు చక్కగా ఈ విధంగా మిల్లెట్స్‌తో ప్రిపేర్ చేసుకుంటే గనక పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ. అలాగే ఇవి టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ 7:30 నుంచి 1:30 వరకు స్కూలనమాట. ఇంక 1:30కి స్కూల్ వ్యాన్‌లో ఇంటికైతే వచ్చేస్తారు. లంచ్ టైమ్‌కి ఇంటికొచ్చేస్తారు కాబట్టి, నేనింక వాళ్ళకి లంచ్ ప్యాక్ చేయనవసరం లేదండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం ప్రిపేర్ చేస్తానో అదే వాళ్ళకి ఆహ్, బాక్స్‌లో అయితే పెట్టి పంపించేస్తాను. ఇంకా ఈరోజు మార్నింగే చక్కగా ఎండయితే వచ్చింది. మార్నింగ్ టైమ్‌లో ఎండొస్తుంది గానీ, ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుందనమాట ఇక్కడ. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక గ్లాసు హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. లాస్ట్ 2 వీడియోస్‌లో చెప్పాను కదండీ! మార్నింగ్ టైమ్‌లో నేను కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటాననమాట. ఒక 2, 3 గ్లాసెస్ అట్లా వాటర్ అయితే తీసుకుంటాను. ఇంకొక 2, 3 మంత్స్‌లో మాకు ట్రాన్స్‌ఫర్ ఉంటుంది అని చెప్పాను కదండీ! ప్రీవియస్ వీడియోస్‌లో. అయితే కొన్ని ప్లేసెస్ చెప్తున్నారనమాట. లక్నో దగ్గర నైమిసారణ్యం అవన్నీ కూడా విజిట్ చేయండి లక్ష్మి. ఆ ప్లేసెస్ చాలా బావుంటాయని మన సబ్‌స్క్రైబర్ చెప్పారు. అవునండి. నేను కూడా ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నాననమాట. యూపీలో మాకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఆల్‌మోస్ట్ అన్నీ కూడా నేను చూసేసాను. అంటే మెయిన్‌గా కాశీ విశ్వనాథ్ టెంపుల్. కాశీలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఆల్‌మోస్ట్ విజిట్ చేశాను. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడి జన్మస్థలం ఆహ్, బృందావనం, ఆగ్రా ఇవన్నీ కూడా చూశానండి. అలాగే ముఖ్యమైన టెంపుల్ అయోధ్య రామ మందిరం కూడా రీసెంట్‌గానే దర్శించుకున్నాను. అయోధ్యలో టెంపుల్స్ అన్నీ కూడా చూసేసాను. ఇంకా నేను వెళ్ళాలి అనుకుంటుంది ఎప్పటినుంచో ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్‌కండి. ఆ టెంపుల్‌కి అసలు ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నాం. కుదరలేదు. బట్ ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ అయ్యేలోపు ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే వెళ్లి రావాలని అనుకుంటున్నాం. చూడాలి. అలాగే కాశీ 2 సార్లు వెళ్ళొచ్చాము కదండీ! మూడోసారి కూడా వెళ్ళాలి అని అంటున్నారు కొంతమంది. ఆహ్, వీలైతే కాశీ, ఉజ్జయిని ఇవన్నీ వెళ్లి రావాలి. అసలు అవన్నీ ఎప్పటికవుతాయో ఏంటో తెలీదు. ఏం ప్లాన్ చేసుకోలేదు కూడా. చూడాలి. అలాగే కొన్ని ప్లేసెస్ ఇంకా చెప్తున్నారనమాట. నైమిసారణ్యం ఇవన్నీ చూడండి అని. సో, అవన్నీ ఇంకా కుదురుతాయో లేదో. ఆహ్, ఇంకా పిల్లలకి స్కూల్ అవి ఉన్నాయి కదండీ ప్రెజెంట్. అందులోని ఇప్పుడు ఇంకా సమ్మర్ గదా! ఇంక నెక్స్ట్ మంత్ అయితే ఇంక ఎండలు ముదురుతాయి కదండీ! ఇంక పిల్లలతో ఎక్కడికి వెళ్ళలేము. అదంతా కూడా ఇంక చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇంకంతా ఈశ్వరుడి దయండి. ఆయన దయ ఉంటే అన్నీ కూడా మనం అనుకున్నట్టు జరుగుతాయి. ప్రెజెంట్ అయితే ఇంకెక్కడికి ప్లాన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఈ 1 ½ మంత్ సాహితీ, సాత్విక్ వాళ్ళకి స్కూల్ ఉంటుంది కదండీ! ఇంకొక్క రోజు కూడా లీవ్ పెట్టాలి అని అనుకోవట్లేదనమాట. వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యే వరకు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఉంటుంది. ఇంక అప్పటి వరకు లీవ్ పెట్టము. ఇంక అయిపోయిన తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్ళేదుంటే గనక ప్లాన్ చేసుకోవాలి. ఇంకిక్కడ అర్జున్‌కి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నానండి. ఈరోజు లంచ్‌లోకి నేను చాలా సింపుల్‌గా ఆనపకాయ ఇగురైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనపకాయ ఇగురు నేను ఆనియన్స్ అవి ఎటువంటివి వెయ్యకుండా చాలా సింపుల్‌గా పాలేసి ఇగురు పెడతాననమాట. ఇది చాలా క్రీమీగా, చాలా కమ్మగా, చాలా బావుంటుందండి. మైల్డ్‌గా ఉంటుంది. అంటే ఫీవర్ అవి ఉన్న వాళ్ళకి, కొంచెం బీపీ, షుగర్ లాంటివి ఉన్నవాళ్ళు ఉప్పు, కారం తగ్గించి తినాలి అంటారు గదా! అటువంటి వాళ్ళకి బాగా నచ్చుతుందనమాట. ఈ ఆనపకాయ ఇగురు ప్రిపేర్ చేస్తున్న ప్రతిసారి నాకు మా మావయ్య గారే గుర్తొస్తూ ఉంటారండి. మావయ్య గారికి ఎక్కువగా ఈ విధంగా ఆనపకాయ ఇగురు, బీరకాయ ఇగురు అవి నేను అక్కడున్నప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేదాన్ననమాట. మావయ్య గారు అంటూ ఉండేవారు, "ఆనపకాయ ఇగురు నువ్వు చేస్తేనే నాకు తినాలనిపిస్తుందమ్మా. నువ్వు చేసినంత కమ్మగా ఎవరు చేయట్లేదమ్మా" అని అంటూ ఉండేవారు. అందుకని నాకు ఇది చేస్తున్న ప్రతిసారి మావయ్య గారే గుర్తొస్తూ ఉంటారు.
సో, ఏం లేదండి. ఫస్ట్ మనం ఆనపకాయలని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో ఫస్ట్ పోపు వేసుకోవాలి. నేను అందులో ఇంకా ఆనియన్స్ అవి ఏమి వేయనండి. ఓన్లీ పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం సాల్టు, పసుపు వేసి కొంచెం వాటర్ వేసి ఒక 2 విజిల్స్ రానిస్తాను. ఒక్క విజిల్ సరిపోతుందండి. లేతగా ఉంటే గనక ఒక్క విజిల్ సరిపోతుంది. మనం డైరెక్ట్ కూడా వండేసుకోవచ్చు. బట్ కుక్కర్‌లో అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది అని నేనైతే కుక్కర్‌లో పెట్టేస్తాననమాట. సో, ఒక విజిల్‌కి మనకి చక్కగా ఉడికిపోతుంది కదండీ! అప్పుడు ఒక చిన్న టీ గ్లాస్‌తో ఒక గ్లాస్ పాలు వేసేసుకొని, ఆ పాలు కూడా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే ఆనపకాయ ఇగురు రెడీ అయిపోతుంది. నేనింక అందులో కారం వేయనండి. ఎందుకంటే మేమిక్కడ వాడే ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉంటాయన్నమాట. సో, అందుకని ఇంకా సెపరేట్‌గా కారం కూడా వేయను. ఒకసారి మీరు వండి చూడండి. ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఆ కూర చాలా కమ్మగా బావుంటుంది. ఇంకిక్కడ నేను జొన్న జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ పిల్లలు దోసలు తిన్నారు కదండీ! జావ వద్దు అన్నారనమాట. సో, అందుకని జావ మార్నింగ్ ప్రిపేర్ చేయలేదు. ఇంకిప్పుడైతే నేను అర్జున్ తాగడం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది రాగి జావ కాదండి. జొన్న జావ అనమాట. జొన్న పిండి ఉంటుంది కదా! సో, ఆ పిండితో జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జావ కూడా మనకి రాగి జావ లాగే రాగి జావ కంటే కూడా చాలా కమ్మగా ఉంటుందండి. బావుంటుంది. ఈ జొన్నలు కూడా చలవేనండి. సమ్మర్‌లో మనం తాగొచ్చు. సేమ్ మనం రాగి జావ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ప్రాసెస్ అయితే సేమ్. ఫస్ట్ వాటర్ పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని, పిండి వాటర్‌లో కలిపేసుకొని మరుగుతున్న వాటర్‌లో వేసేసుకోవడమే. చాలా కమ్మగా ఉంటుందండి. జొన్న జావ ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక ట్రై చేయండి. ఇంకిక్కడ చట్నీకి పోపు వేయలేదు నేను ఫస్టు. పిల్లలకి తాలింపు వేయకుండానే పెట్టేసానండి. బట్ అర్జున్ అయితే నాకు తాలింపు వేయాలి చట్నీకి అన్నారని, ఇప్పుడైతే ఆ చట్నీకి తాలింపయితే వేశాను. ఇంకిక్కడ ఆనపకాయ ఇగురు కూడా రెడీ అయిపోయింది. జొన్న పిండి మేము మార్కెట్‌లో తెచ్చుకున్నది కాదండి. మా మాకు ఇంటికి దగ్గరలో మిల్ ఆడతారనమాట. మనకక్కడ చాలా ఫ్రెష్‌గా గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి ఇవన్నీ గూడా ఫ్రెష్‌గా ఆడి ఇస్తారండి. మనం పట్టుకెళ్ళనవసరం అవసరం లేదనమాట. అక్కడ అమ్ముతారు. ఆహ్, ఆ విధంగా ఫ్రెష్‌గా ఆడిన పిండి తెచ్చుకున్నాం. సో, మరి బయట పిండితో ఎలా వస్తుంది, ఏంటి అనేది నాకు పెద్దగా ఐడియా లేదు గానీ, ఇక్కడ ఆడించుకున్న పిండి కదండీ! చాలా బావుంటదనమాట. చాలా కమ్మగా ఉంటది. సో, జొన్న జావయితే. ఇంకిక్కడ అర్జున్‌కి బాక్స్ అయితే పెట్టేసానండి. ముందు రోజు నైట్ నేను ఫిష్ ఫ్రై పెట్టాననమాట. సో, ఫిష్ ఫ్రై ఉంది. సో, అదొక పీస్ వేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేసాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే దోసలు వేస్తున్నాను. పిల్లలకైతే ప్లెయిన్‌గా వేసిచ్చాను కదండీ! ఇంకా మేమైతే ఆనియన్స్ వేసుకొని దోసలైతే వేశాను. చాలా వచ్చాయి. దోసలు క్రిస్పీగా కావాలి అంటే గనక కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకుంటే దోస క్రిస్పీగా వస్తాయండి. అదే మెత్తగా కావాలి అనుకుంటే గనక మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని సో, వెంటనే టర్న్ చేసేస్తే మనకి దోసలు మెత్తగా వస్తాయన్నమాట. క్రిస్పీగా రావడానికి ఒక పిండి, మెత్తగా రావడానికి ఒక పిండి అట్లా ఏముండదు. అదే ట్రిక్ అనమాట. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత జొన్న జావ అయితే తాగేస్తున్నామండి. మనం రాగి జావలో ఏ విధంగా అయితే మజ్జిగ మిక్స్ చేసుకుంటామో సేమ్ ఇందులో కూడా అంతే అనమాట. ఇందులో మనం కావాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా కట్ చేసి వేసుకుంటే ఇంకా బావుంటుంది. సో, లేదు ఇట్లా ప్లెయిన్‌గా తాగినా కూడా చాలా బావుంటదనమాట. నాకు రాగి జావ కంటే కూడా ఈ జొన్న జావే ఎక్కువ ఇష్టమండి. కమ్మగా ఉంటదనమాట రాగి జావ కంటే కూడా. ఒక్కొక్కసారి నాకు నైటు డిన్నర్ చేయాలి అనిపించకపోతే గనక, ఈ విధంగా జొన్న జావ ప్రిపేర్ చేసుకొని తాగేస్తూ ఉంటాను నేను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ ఈరోజు డీప్ క్లీన్ చేయాలని అనుకుంటున్నానండి. ఒక 15, 20 డేస్ అయిందేమో క్లీన్ చేసి. ఎలా అంటే అలా ఉందనమాట. మా పిల్లలు అస్తమాను ఫ్రిడ్జ్ తీయడం, అవి ఇవి వంపేయడం ఇలా చేస్తా ఉంటారండి. ఒక 20 డేస్ అయింది. ఇంకిప్పుడైతే ఇవన్నీ తీసేసి డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను. ఈ ఫ్రిడ్జు మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో మైసూర్‌లో తీసుకున్నామండి. మేము తీసుకున్న పెద్ద వస్తువనమాట అప్పట్లో. కొంచెం ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్న పెద్ద వస్తువు ఇదే అనమాట. ఫ్రిడ్జ్ తీసుకున్నాం మావయ్య అని మేము మావయ్య గారికి ఫోను చేసి చెప్పడానికి కూడా ఒక 1 వీక్ అట్లా పట్టిందండి. ఎందుకు తీసుకున్నారంటారేమో, అంత డబ్బు ఖర్చు పెట్టారని అంటారేమో అని ఫోను చేసి చెప్పడానికి కూడా చాలా భయపడ్డాం అప్పట్లో. తర్వాత ఎవరో అమ్మేస్తుంటే ఇట్లా ఫ్రిడ్జ్ తీసుకున్నాం మావయ్య అని చెప్పామనమాట. అప్పట్లో అలా ఉండేదనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు తిడతారేమో, ఈ వస్తువు అనవసరం అంటారేమో, ఎందుకు తీసుకున్నాం అట్లా అనిపించేది. ఇప్పటికే అండి
ఇంట్లో ఏ వస్తువు తీసుకుంటున్నా, ఏ పని చేస్తున్నా ఇంట్లో పెద్దవాళ్ళకి కంపల్సరీ చెప్పే తీసుకుంటామనమాట. ఈ ఫ్రిడ్జ్ తీసుకొని దగ్గర దగ్గర 16 ఇయర్స్ అవుతుందండి. అప్పటినుంచి ఇప్పటి వరకు అసలు ఏ ప్రాబ్లమ్ రాలేదు. మాకు లక్కీ ఫ్రిడ్జ్ అనమాట ఇది. ఇన్ని రాష్ట్రాలు మారాం కదండీ! అసలు ఏ ప్రాబ్లమ్ ఎప్పుడు రాలేదనమాట. ఇప్పుడు పిల్లలతో మాకు ఈ ఫ్రిడ్జ్ సరిపోదు. మార్చేద్దాం అని అన్నా సరే అర్జున్ అమ్మో! ఇది లక్కీ ఫ్రిడ్జ్ అస్సలు మార్చకూడదని అంటూ ఉంటారు. అంటే మేము ఫస్ట్ తీసుకున్న పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువు, ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్న వస్తువు ఇదే కదండీ! తర్వాత టీవీ, తర్వాత వాషింగ్ మిషన్ అన్నీ వచ్చాయి. ఫ్రిడ్జ్ తర్వాతే అన్నీ వచ్చాయన్నమాట. సో, అందుకని ఇది మాకు చాలా లక్కీ ఫ్రిడ్జ్ అనమాట. చాలా రాష్ట్రాలు తిరిగేస్తుంది. ఇంకిక్కడ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. చాలా ఫాస్ట్‌గా చేసేసాను. అదంతా క్లీనింగ్ అంతా వీడియో తీస్తూ చేయాలి అంటే చాలా టైం పడతది. సో, అందుకని చాలా ఫాస్ట్‌గా ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేసేసాను. ఈ ఫ్రిడ్జ్ లోపల వేసుకోవడానికి ఈ విధంగా షీట్లు మనకి ఆన్‌లైన్‌లో అవి అవైలబుల్ ఉంటాయండి. నేనైతే ఇక్కడ ఆహ్, ఎగ్జిబిషన్స్ అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదండీ! మేళాలు అవి. అక్కడ తీసుకున్నాననమాట. ఇటువంటి షీట్లు నేను చాలా తీసుకున్నాను. సో, ఆ షీట్లే ఇప్పటికి అవి యూజ్ చేస్తూ ఉంటాననమాట. మనం క్లీన్ చేసేసుకొని, వాష్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా షీట్లు వేసుకోవడం వల్ల ఏంటంటే, మనం ఏమన్నా పడినా, వలిగినా కూడా చక్కగా ఆ షీట్ తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ గ్లాస్ మొత్తం తీసి క్లీన్ చేయనవసరం లేదు. అలాగే కింద గ్లాసులకు కూడా మనకి మరకలవి పడకుండా అంటే గీతలవి పడకుండా ఉంటాయన్నమాట. సో, ఫ్రిడ్జ్‌లో మనం అట్లా షీట్లవి వాడటం వల్ల. ఇంకా పనిలో పని కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకున్నానండి ఈరోజు. కిచెన్‌లో ఉన్న కబోర్డ్స్ అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని, న్యూస్ పేపర్‌లవి వేసుకొని మళ్ళీ నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకిప్పుడు టైం అయితే 12:00 అయిందండి. సో, పిల్లలు ఈవినింగ్ తినడం కోసం ఇక్కడ శనగలయితే నానబెట్టాను. ముందు రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నా రొటీన్ చూసారు కదండీ! ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.